పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ దూకుడు పెంచింది. అయోధ్య అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు కమలనాథులు. అన్ని లోక్సభ నియోజకవర్గాల నుంచి ప్రత్యేక రైళ్లను పెట్టి ఉచితంగా అయోధ్యకు ప్రజలను తీసుకుని వెళ్లే కార్యాచరణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించి ఒక్కో తేదీన ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలను అయోధ్యకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని రూపొందించారు. 550 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బాలరాముడి విగ్రహానికి సోమవారం ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ లో ప్రజలు వీక్షించారు. అయితే నేరుగా ఆ బాలరాముణ్ణి తమ కార్యకర్తలకు, సాధారణ ప్రజలకు ఉచితంగా దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు వరుసగా 17 రోజుల పాటు తెలంగాణలోని 17 రైళ్లు బయలుదేరనున్నాయి. ప్రతి పార్లమెంటు నుంచి బయలుదేరే ఈ రైళ్లలో 1400 మంది బీజేపీ కార్యకర్తలు, రామ భక్తులను తీసుకువెళ్తున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 మంది చొప్పున, ప్రతి గ్రామానికి 2 చొప్పున మొత్తం 1400 మంది అయోధ్యకు వెళ్తారు. ప్రతి బోగీకి ఒక ఇన్ఛార్జిను నియమిస్తారు. ప్రతి రైలులో 20 బోగీలుంటాయి. 20 బోగీలకు 20 మంది ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. వీరి ద్వారా ఎంపిక చేసిన బీజేపీ కార్యకర్తలను లేదా రామ భక్తులను అయోధ్యకు తీసుకుని వెళ్లనున్నారు. అక్కడ వీరికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకునేందుకు తెలంగాణ నుంచి ఓ బృందం అయోధ్యకు వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ నుంచి బయలుదేరిన నాటి నుంచి తిరిగొచ్చే వరకు మొత్తం 5 రోజుల సమయం పట్టనుంది. సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన వారు వెళ్తారు. కాజీపేట నుంచి వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాలకు చెందిన వారు అయోధ్యకు బయలుదేరి వెళ్తారు. ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని వారు జనవరి 29వ తేదీన అయోధ్యకు వెళ్తారు. ఆ తర్వాత వరుసగా 30న వరంగల్, 31న హైదరాబాద్, ఫిబ్రవరి 1న కరీంనగర్, 2న మల్కాజ్గిరి, 3న ఖమ్మం, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న ఆదిలాబాద్, 9వ తేదీన మహబూబ్ నగర్, 10వ తేదీన మహబూబాబాద్ బీజేపీ శ్రేణులు, రామ భక్తులు అయోధ్యకు బయలుదేరుతారు. అలాగే 11న మెదక్, 12న భువనగిరి, 13న నాగర్ కర్నూల్, 14న నల్గొండ, 15న జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి రామ భక్తులు అయోధ్యకు బయలుదేరుతారు. ఇందుకు గాను ముందుగా ఎంపిక చేసిన వారిని మాత్రమే తీసుకుని వెళ్తారు. అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితా ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యకు ఉచిత దర్శనాన్ని కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ బీజేపీ అధికారంలోకి రాలేదు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో తాము అనుకున్న స్థానాలను కైవసం చేసుకునేందుకు రామ మందిర అంశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది. దీంతో రామ భక్తులతో పాటు కార్యకర్తలను అయోధ్యకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేసింది. ప్రతి గ్రామం నుంచి వెళ్తున్న 2 వ్యక్తులు అయోధ్యలో జరిగిన అభివృద్ధి, రామ మందిరం గురించి ప్రతి గ్రామంలో చర్చ పెడతారని, తద్వారా తమకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.